ఇక చూడు గీడేమంటున్నారు, ప్రాణం పోయినా భూములు ఇవ్వం, సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు, సీఎం రేవంత్ పై రైతుల మండిపాటు, మక్తల్లో భూసేకరణ పనుల అడ్డగింత. నేనేమంటున్నానంటే ఏ భూమి కోసం రైతన్న పోరాటం చేస్తాడో, ఏ భూమి కోసం ఎక్కడ నిరంతరం పోరాటం చేసి ఏ భూతల్లిని నమ్ముకొని అరే నేను పుట్టిన ఈ భూతల్లి నా తల్లి గర్భంలో పుట్టొచ్చుగాక, కానీ నా భూమికి ఏమన్నా అయితే అదే భూమిలో అదే మట్టిలో కలిసిపోవడానికి సిద్ధపడతాడు. ఈ దేశంలో ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా అట్లా ఆలోచించరు. నేను చెప్తున్నా కదా, అలాంటి భూమిని దొంగదారిన దొంగతనంగా గుంజుకోవడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదండి. ఇప్పుడు కొడంగల్కు సంబంధించి లగచర్లలో అదేనా, రోటిబండ తండా అదేనా, దాంతోపాటు పులిచెర్ల తండాకు అదే పరిస్థితి, ఇప్పుడు మక్తలకు కూడా అదే పరిస్థితి. తెలంగాణలో భూములను గుంజుకోబడును అని ఒక పెద్ద బోర్డు పెట్టాలి అసలు కాంగ్రెస్ పార్టీ. నిజంగా నమ్ముతలేవా రేవంత్ రెడ్డి? మీ ప్రభుత్వం గింతే ప్రజలకు ఏం చేస్తున్నదండి? భూములను గుంజుకునుడు ఏంది అసలు? అరే ఎక్కడ భూమి కనబడితే అక్కడ చీమల దండు లెక్క పారి మొత్తం భూములను గుంజుకుంటుర్రు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం అన్నట్టు అయిపోయింది. దోసుకోవాలి, దాచుకోవాలి, ఈ రెండు సిద్ధాంతాలు తప్ప ఇంకేం లేవు మీ దగ్గర. అరే ప్రజలు తిరగబడతారు. అరే ఆ భూతల్లిని నమ్ముకొని అక్కడ నిరంతరం శాస్త్రవేత్త లేక అనేక రకాల వంగడాలను తీసుకొచ్చి పంటలు పండించి ప్రజలకు ఈ దేశానికి అన్నం పెట్టి దేశానికి వెన్నెముక్క రైతన్న, జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఈ రైతన్న ఈరోజు కన్నీళ్లతోని పూర్తి స్థాయిలో నా భూములను గుంజుకుంటుర్రు. మానసిక వేదనతోని ఇక బ్రతకాలనా సావాలా అనే కాడికి వచ్చే చెప్పురి ప్రజలారా, మీరే ఆలోచించురి. ఇదా నా తెలంగాణ? గిందుకోసమా 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని గిందుకోసమా మార్పు 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 అంటే వచ్చింది మార్పు. సూపర్ వచ్చింది, దండిగా వచ్చింది. మా ప్రభుత్వంలో వచ్చిన ఎమ్మెల్యేలలో మార్పు వచ్చింది, వాళ్ళ ముఖ్యమంత్రులలో మార్పు వచ్చింది, వాళ్ళ మంత్రులలో మార్పు వచ్చింది. కానీ మా ప్రజలలో మార్పు ఏమొచ్చిందో తెలుసా? ప్రాణాలు ఎట్లా అంటే ఐసీయూలు ఇట్లా కొట్టుమిట్టాడుతున్నాయి. ఏం ప్రభుత్వం రా ఇదనే కాడికి వచ్చింది. చూడురి, మార్పు అంటే ప్రజలను పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే శాసించే విధాలా ఉండాలి, ప్రజలే శాసించే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఆగమయ్యే పరిస్థితి అయిపోయింది. ఇంకేం చేద్దాం చెప్పుర్రి?